అందరికీ హాయ్. మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ 10 జియోగ్రఫీలోని ఫస్ట్ లెసన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ లెసన్ మీ అందరికీ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మనము ఆలస్యం చేయకుండా లెసన్ 2 జియోగ్రఫీలోని లెసన్ 2 ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి వెళ్ళిపోదాం. ఈ లెసన్లో చాలా తక్కువ కంటెంట్ ఉంది. వెరీ స్మాల్ లెసన్ కంపేర్డ్ టు ఆల్ ద లెసన్స్ ఇన్ ద జియోగ్రఫీ క్లాస్ 10. సో దీన్ని చాలా క్విక్గా మనం రివైజ్ చేసుకొని కంప్లీట్ చేసుకుందాం. ఇంతవరకు ఈ లెసన్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుందని ఐ హోప్ అనమాట. సో మనం క్విక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఈ లెసన్లో మనకు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్లో ఫస్ట్ ఆర్టికల్ మనం వెళ్ళే ముందు బయోడైవర్సిటీ అంటే ఏంటి అని మనం తెలుసుకుంటాం. ఓకే, కొన్ని కీవర్డ్స్ కూడా దీంట్లో ఇంపార్టెంట్. సో బయోడైవర్సిటీ గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. లాస్ట్ లెసన్లో లాగా వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చూసేసుకొని ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి రాకుండా డైరెక్ట్గా మనం ఇండియాలో కన్జర్వేషన్ ఎలా ఉంది ఫారెస్ట్కి వైల్డ్ లైఫ్కి, బోత్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండు. ఫారెస్ట్ ఇస్ నథింగ్ బట్ మొత్తం ప్లాంట్స్ అనిమల్స్ అన్నీ వస్తాయి. వైల్డ్ లైఫ్ అంటే పర్టికులర్గా అనిమల్స్ని ఎలా కన్సర్వ్ చేసుకుంటున్నామని. నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆర్టికల్ ఏముందంటే ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి, మనం ఎలాంటి మెజర్స్ తీసుకున్నాము అనేసి. నెక్స్ట్ ఇలానే చూసినట్టయితే నెక్స్ట్ పేజ్లో టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అంటే ఈ ఫారెస్ట్ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాం ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్. మనము ఇన్ ద సెన్స్ ద గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ని ఎలా డివైడ్ చేసింది ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనమాట. అలానే దాంట్లో టైప్స్ ఇచ్చేసాడు, అవిటిని మనం తెలుసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇచ్చాడు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ ఇచ్చాడు. కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ అనేది ఇంకో ఆర్టికల్. కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్, కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సెక్ట్స్, SECTS సెక్ట్స్. సో ఈ టైప్స్ ఆఫ్ పీపుల్ మొత్తం డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ కావచ్చు, ట్రైబల్ పీపుల్ కావచ్చు, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న కమ్యూనిటీస్ కన్జర్వేషన్కి వాళ్ళ పాత్ర ఎలా పోషిస్తున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కమ్యూనిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జర్వేషన్ అనేది మనం ఒకసారి తెలుసుకుంటాము. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉన్నాయి, అవి చాలా 1 మార్క్ క్వశ్చన్స్కి కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా ఒక క్విక్ రివిజన్ చేద్దాము. అంతే, వెరీ సింపుల్, ఇంకేం లేదు. ఒక కన్క్లూజన్ ఇచ్చేసుకుంటే మనకి లెసన్ అయిపోద్ది. సో మనం వెరీ క్విక్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఇక్కడ ఫస్ట్లీ మనం బయోడైవర్సిటీ గురించి తెలుసుకుంటే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది వీ ఆర్ లివింగ్ ఇన్ ఎర్త్, రైట్? ఎర్త్లో మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ అనమాట. భూమి ఎవరికి, మనుషులకు మాత్రమే కాదు, అది మనందరికీ తెలుసు. బట్ మనం తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎర్త్ని చాలా డ్యామేజ్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే, లెట్స్ లీవ్ ఇట్ అసైడ్. పాయింట్లోకి వచ్చామంటే ఎర్త్ ఈజ్ హోమ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్. అది మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, వాటర్ ఆర్గానిజమ్స్ నుంచి, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇట్ ఈస్ ఎ హోమ్ ఫర్ ఎవ్రీవన్, బట్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఇన్ ద వరల్డ్. దీంట్లో మనం తీసుకున్నట్టయితే ఎకోసిస్టమ్. సో ఈ హ్యూమన్స్ని, ఈ ప్లాంట్స్ని, ఈ అనిమల్స్ని అన్నిటినీ కంబైన్డ్గా మనం ఎకోసిస్టమ్ అంటాం. ఎకోసిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్లేస్ వేర్ ఎ రిచ్ బయోడైవర్సిటీ ఈజ్ దేర్. ఎ ప్లేస్ వేర్ ఎ రిచ్ బయోడైవర్సిటీ ఈజ్ దేర్ ఈజ్ కాల్డ్ అన్ ఎకోసిస్టమ్. సింపుల్గా ఎకోసిస్టమ్ అని చెప్పేయచ్చు. ఎక్కడైతే బయోడైవర్సిటీ ఉంటుందో దాన్ని ఎకోసిస్టమ్ అంటాం. బట్ మనకు బయోడైవర్సిటీ అంటే ఏంటో తెలియాలి కదా. ఒకసారి మనం బయోడైవర్సిటీ వాడిచ్చిన డెఫినేషన్ మనం డిస్కస్ చేసుకుందాం, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Biodiversity is nothing but a place in which immensely in wildlife and cultivated species diverse form and in function but closely integrated and interlinked system అన్నాడు అనమాట. అంటే ఈజ్ నథింగ్ బట్ అది ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఆల్ స్పీషెస్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఇంటర్లింకింగ్, ఒకదానికొకటి లింక్ అయి ఉండాలి. అది ఏంటి అనే డౌట్ రావచ్చు మీకు. ఇంటర్లింకింగ్ ఆర్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్, అనిమల్స్ ఫర్ అవర్ లివింగ్. సో ప్లాంట్స్ దేని మీద ఇంటర్లింక్ అయింది? సాయిల్, క్లైమేట్, వాటర్ కావచ్చు అలాంటివి. అనిమల్స్ దేని మీద లింక్ అయింది? ప్లాంట్స్. సో ఇలాగ ఒకదానికొకటి లింక్ అయి ఉండడాన్నే మనం బయోడైవర్సిటీ అంటాం. లైక్ ఎ ప్లేస్ వేర్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ ఎనీ కల్టివేటెడ్ స్పీషీస్ ఆర్ లివింగ్ అండ్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టు ఈచ్ అదర్. ఓన్గానే డెఫినేషన్ మనం రాసేయచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ. మనకు బయోడైవర్సిటీ అంటే అర్థమైంది కాబట్టి ఎకోసిస్టమ్ అంటే కూడా అర్థమైపోయింది. ఏ ప్లేస్ విచ్ ఈస్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్. అంటే ఎక్కడైతే రిచ్ బయోడైవర్సిటీ ఉంటుందో దాన్ని ఎకోసిస్టమ్ అంటాం. ఎకోసిస్టమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్, హ్యూమన్స్, బర్డ్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ క్విక్లీ మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోయినామంటే ఇక్కడ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ఇండియా అని ఉంది. ఫ్లోరా ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్స్,
ఫానా ఈజ్ నథింగ్ బట్ యానిమల్స్. ఇండియాలో ఫ్లోరా అండ్ ఫానా గురించి ఇక్కడ కొద్దిగా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియా గురించి మనకు తెలిసిందే, ఇట్ ఈస్ వెరీ రిచెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీ కంపేర్డ్ టు ఆల్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే రిచెస్ట్ ఇన్ ది సెన్స్ ఇక్కడ డిఫరెంట్ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ అనిమల్స్, ఇన్సెక్ట్స్, డిఫరెంట్ ఎథనిక్ కల్చరల్ హ్యూమన్ లైఫ్ ఉంది ఇక్కడ. సో అందుకే మనం ఇండియాని రిచెస్ట్ బయోడైవర్సిఫైడ్ కంట్రీగా మనము చెప్తాము. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే, మనం బయోడైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మనం బయోడైవర్సిటీని డ్యామేజ్ చేస్తున్నాం, వీ ద హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ పాయింట్ని మనం లాస్ట్ లెసన్లోనే డిస్కస్ చేసేసుకున్నాం అనమాట. లాస్ట్ లెసన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, డెవలప్మెంట్ కోసం మనం ఎన్విరాన్మెంట్ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాము. అంటే ఎన్విరాన్మెంట్లో ఏముంటుంది, బయోడైవర్సిటీనే కదా, అది ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఒక లెసన్కి ఇంకో లెసన్కి ఎప్పుడు లింక్ ఉంటుంది, దాన్ని మనం క్యాచ్ చేసుకున్నామంటే లెసన్ చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫ్లోరా అండ్ ఫానా గురించి వాడు అదే చెప్పాడు, మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, మన ఇండియాని రిచెస్ట్ బయోడైవర్సిఫైడ్ కంట్రీగా మనం అంటాము, బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ ఏ మోర్ స్ట్రెస్ టు దోస్ బయోడైవర్సిటీ ఇన్ అవర్ కంట్రీ వీ ద హ్యూమన్స్ అంటున్నాడు. అంటే మనమే దానికి స్ట్రెస్ని ఇచ్చి ఆ బయోడైవర్సిటీని మనం డ్యామేజ్ చేస్తున్నామని వాడు అంటున్నాడు అనమాట. నెక్స్ట్ క్విక్లీ మనం అదే పేజ్లో ఆర్టికల్ చూసుకున్నామంటే, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా అంటే ఫారెస్ట్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నాం, వైల్డ్ లైఫ్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నాం. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ వేరువేరా అంటే కాదు, కానీ మనం డిఫరెంట్ వేస్లో రెండింటిని సపరేట్గా కన్జర్వేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే వైల్డ్ లైఫ్ అంటే కంప్లీట్లీ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, లైక్ అనిమల్స్ గురించి, బర్డ్స్ గురించి. ఫారెస్ట్ గురించి వచ్చేసరికి ఇంక్లూడింగ్ ప్లాంట్స్ కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సో ఇక్కడ ఏం జరిగింది, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా ఏంటంటే 1960s 70s టైంలో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ప్రొటెక్షనిస్టులు అనుకుందాం, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, కన్జర్వేషన్ చేసేవాళ్ళు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషనిస్ట్స్. వీళ్ళు ఏంటంటే గ్రేట్ డిమాండ్ని తీసుకొచ్చారనమాట. అంటే మనకు ఒక ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఉండాలి, ఏదన్నా మనము ఫారెస్ట్లో ఎనీ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నామంటే పనిష్ చేయడానికి కానీ, నెక్స్ట్ మన లిమిట్ ఎంతవరకు, మనం ఎంతవరకు ఫారెస్ట్లో మనకు పరిధి ఉంది లేదు అనేది మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అనేసి గ్రేట్ డిమాండ్ తీసుకురావడంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ యాక్ట్, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనమాట. సో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఆల్ ఇండియాలోని గ్రేట్ స్పీషీస్ అనమాట, అంటే ఎక్స్టింక్షన్కి దగ్గరలో ఉన్న స్పీషీస్ అన్నింటిని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసింది, కంపల్సరీ వాటికి మనం స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేసి. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్ స్పీషీస్ బై బ్యానింగ్ హంటింగ్. ఈ పాయింట్స్ అన్ని నేను కొత్తగా చెప్పడం కాదు, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు, నేను పాయింట్ వైజ్ చెప్తున్నాను. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నా కూడా మనకు ఎగ్జామ్లో 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే చూసుకున్నామంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఎండేంజర్డ్ స్పీషీస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టింక్షన్కి దగ్గరలో, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న స్పీషీస్ని ఎండేంజర్డ్ స్పీషీస్ అనుకుంటాం. వీటిని బ్యాన్ చేశారు, అంటే హంటింగ్కి బ్యాన్ చేయడంతో వాటిని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రూల్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ లీగల్ ప్రొటెక్షన్ అనమాట. లీగల్ ప్రొటెక్షన్ని కల్పించాలి కొన్ని స్పీషీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఈజ్ ఎ నేషనల్ అనిమల్ అనమాట, దానికి మనం లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే దాన్ని హంటింగ్ చేయడం వల్ల దాని పాపులేషన్ తగ్గిపోతుంది, యాక్చువల్లీ తగ్గిపోయింది, మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటాము. సో అలాగ కొన్ని లీగల్ ప్రొటెక్షన్ అనేది కొన్ని స్పీషీస్కి తీసుకురావడంతో ఎవరైనా తప్పు చేయాలి అనుకున్న వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హంటింగ్, పోచింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయాలనే థాట్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేసుకుంటే లీగల్గా మనం జైలుకి సెంటెన్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆపే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఈ రూల్ని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు రెండు కంబైన్డ్గా కలెక్టివ్గా నేషనల్ పార్క్స్ని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని ఎస్టాబ్లిష్ చేశాయి. నేషనల్ పార్క్ ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి? నేషనల్ పార్క్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టెడ్ ఏరియా విత్ రెస్ట్రిక్టెడ్, వెరీ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ ఎనీ హ్యూమన్ యాక్టివిటీ ఇన్సైడ్ ఎ నేషనల్ పార్క్. అంటే ఒక ప్రొటెక్టెడ్ ఏరియా, ఫారెస్ట్లోనే ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది, అక్కడ కంప్లీట్ హ్యూమన్ యాక్టివిటీస్ని బ్యాన్ చేసి వెరీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అక్కడ ఉంటాయన్నమాట. లైక్ అక్కడ పోచింగ్, హంటింగ్, హ్యూమన్ యాక్టివిటీస్, జస్ట్ హ్యూమన్ మనం నడవడికలు కూడా అక్కడ జరగవు, కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫర్ ద యానిమల్స్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని తీసుకున్నామంటే ఇట్ ఈస్ ఆల్సో ఎ ప్రొటెక్టెడ్ ఏరియా విత్ సమ్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్, బట్
ఇట్ ఈస్ ప్రొవైడింగ్ హ్యూమన్ యాక్టివిటీస్. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ అక్కడ ఉంటాయి. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఎవరన్నా ట్రైబల్ పీపుల్ ఎనీ హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ కలెక్టింగ్ ఫుడ్, ఫారెస్ట్ ఫుడ్ కావచ్చు, ఫైర్ వుడ్ కావచ్చు, లాగ్స్ కావచ్చు, ఇలాంటి వాటి యాక్టివిటీస్ని మనము ఇన్ ద సెన్స్ ఎవరు ఇవన్నీ చేస్తారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైల్డ్ లైఫ్ శాంచురీ ఇవి అలో చేస్తారు. నేషనల్ పార్క్స్లో అలో చేయరు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్. ఓకే, మనము కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా వరకు మనము స్పీషెస్ని కన్జర్వ్ చేసాము. దాంట్లో ఉన్న అనిమల్స్ గురించి కొన్ని డిస్కస్ చేసుకుంటే మనకు తెలిసిన అనిమల్స్ టైగర్ కన్జర్వేషన్ అనేది యాక్ట్ ద్వారా ఎంత బెనిఫిట్ జరిగిందనేది మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ హార్న్డ్ రైనోసరస్ అనేది కంప్లీట్లీ క్రిటికలీ ఎండేంజర్డ్ స్టేజ్లోకి వెళ్ళింది. ఎండేంజర్డ్ నుంచి క్రిటికలీ ఎండేంజర్డ్. వాటి యొక్క ఆ హార్న్ కోసం వాటిని పోచింగ్ చేయడం వల్ల వాటి పాపులేషన్ అనేది ర్యాపిడ్గా డిక్లైన్ అయిపోయింది. అలానే కాశ్మీరీ స్టాగ్ అంటే అదొక దుప్పి, జింక జాతికి సంబంధించింది. కాశ్మీర్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉంటుంది. వాటిని కూడా వాటి వుల్ కోసం, స్కిన్ కోసం వాటిని హంటింగ్ చేయడం వల్ల వాటి పాపులేషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. గరియల్స్ అంటే ఫ్రెష్ వాటర్ క్రోకడైల్స్ అంటారు. ఇవి వెస్ట్ బెంగాల్, సుందర్బాన్ డెల్టా రివర్స్లో ఉంటాయి, గంగా ఇలాంటి ప్రాంతాల్లో. ఈ క్రోకడైల్స్ను కూడా ఈ వాటర్ పొల్యూషన్ వల్ల వాటి పాపులేషన్ కూడా చాలా ర్యాపిడ్గా తగ్గిపోయింది. ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ ఎలిఫెంట్ కావచ్చు, బ్లాక్ బర్గ్ కావచ్చు. బ్లాక్ బర్గ్ అయితే మీకు తెలుసు, సల్మాన్ ఖానే ఆ కేసులో ఇరుక్కున్నాడు. బ్లాక్ బర్గ్ని షూట్ చేయడంలో రాజస్థాన్తో బిష్నోయి ట్రైబ్ వాళ్ళు అతని మీద కేసు ఆరోపించడంతో సో అతను ఎంతగా కష్టాలు పడ్డాడో మనం అందరం న్యూస్లో చూసే ఉంటాం. ఓకే, ఇక్కడ ఇదే టాపిక్ వాడు ఇచ్చాడు. నెక్స్ట్ మనం క్విక్లీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్టయితే ప్రాజెక్ట్ టైగర్. ఇది సపరేట్ టాపిక్ కాదు. మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఎక్స్టెన్షన్ ఇన్ ద సెన్స్ దాన్ని యూస్ చేసుకొని 1972లో అది వచ్చింది కదా. 1973లో ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేశారనమాట ఇండియన్ గవర్నమెంట్. అంటే ఫ్రమ్ ద గైడ్లైన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏం చెప్తుందంటే టైగర్ పాపులేషన్ అనేది లాస్ట్ 100 yearsలో మోర్ దెన్ 55,000 ఉండేది. ఇప్పుడు 1800 కంటే నియర్లీ 1800కి పడిపోయింది. 55,000 పాపులేషన్ నుంచి 1800 టైగర్ పాపులేషన్ అనేది వెరీ దారుణం, ఇంకా బాధాకరం. సో దీన్ని ఐడెంటిఫై చేసి ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ టైగర్ని 1973లో ఇంట్రడ్యూస్ చేసింది. ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ చేసిందంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్, మనందరికీ తెలుసు. నేను నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ చెప్పేటప్పుడు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే కంపల్సరీ మీరు దాన్ని మ్యాప్ పాయింటింగ్స్లో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో మ్యాప్ పాయింటింగ్స్కి ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, సుందర్బాన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, బాంధవ్గర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, సరిస్కా వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాజస్థాను, మానస్ నేషనల్ పార్క్ అస్సాము, పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళ. ఇవన్నీ ఏంటంటే ఇండియాలోని టైగర్ రిజర్వ్స్ ఇప్పుడు మోర్ దెన్ 100 ఉన్నాయి. అప్పుడు కేవలం ఈ 6 నేషనల్ పార్క్స్ని టైగర్ ప్రొటెక్షన్ ఏరియాగా ప్రాజెక్ట్ టైగర్కి డిక్లేర్ చేశారనమాట ఆల్ ఓవర్ ఇండియా. నౌ ప్రెజెంట్ మోర్ దెన్ 100 నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, మోర్ దెన్ 100 నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అండ్ బికాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఎందుకు టైగర్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్ ఈజ్ ఎ వెరీ వైల్డ్ క్రూయల్ యానిమల్. మనం దాన్ని ఎందుకు హంట్ చేయాల్సి వస్తుంది? అది ఎందుకు పాపులేషన్ డిక్లైన్ అయిపోతుంది? అది అన్నిటినీ చంపి తిని బ్రతికేస్తుంది కదా, అది డిక్లైన్ అయిపోవడం ఏంటి అంటే దానికంటే ఒక క్రూయల్ యానిమల్ ఉంటుంది కదా, వి ద హ్యూమన్స్. సో మనము దాన్ని హంట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా. సరే, అదొకటే రీజన్ కాదు, నేను జోక్ చేశాను, బట్ రియలే హ్యూమన్స్ కూడా దాన్ని హంటింగ్ చేయడం వల్ల కూడా దాని పాపులేషన్ తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే పోచింగ్ ఫర్ ట్రేడ్. చెప్పాను కదా, హంటింగ్ ఎందుకు చేస్తారంటే ట్రేడింగ్, దాని స్కిన్ కోసం. రిచ్ పీపుల్స్ ఏంటంటే ప్రిస్టేజ్. ఇప్పుడు సిల్క్ ఇట్లా జాక్ అండ్ జోన్స్, డెనిమ్ ఇలాంటివి వేసుకోవడం మానేసి ఇప్పుడు పులి చర్మాలు వేసుకోవాలి స్టైల్గా. సో దానికోసం కూడా హంట్ చేయడంతో దాని పాపులేషన్ తగ్గిపోయింది. ష్రింకింగ్ హ్యాబిటేట్ అనమాట. ఈ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది వైల్డ్ లైఫ్ అంటే ఫారెస్ట్ ఏరియాస్లోకి చొచ్చుకెళ్ళడం వల్ల, చొరబడడం వల్ల వాటి యొక్క హ్యాబిటేట్ అనేది తగ్గిపోవడంతో వాటి యొక్క ఫుడ్ చైన్ దెబ్బతినడంతో. ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అవి యానిమల్స్ని తిని బతుకుతాయి, యానిమల్స్ ప్లాంట్స్ని తిని బతుకుతాయి. మనం ప్లాంట్స్ని డీఫారెస్టేషన్ చేసేస్తుంటే మొత్తం లైఫ్ ఫుడ్ సైకిల్ దెబ్బతింటుంది కదా, అలా ప్రాబ్లం రావడము. నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ ప్రే బేస్ స్పీషెస్. ప్రే బేస్ అంటే అది వాటి తినడానికి ఉన్న స్పీషెస్ అంతరించిపోవడం అనమాట. ట్రేడ్ ఫర్ స్కిన్, ఫర్ దెయిర్ నెయిల్స్. పులి గోరు ఇలాంటి వాటి కోసం కూడా మనం చూస్తుంటాం, కొంతమంది పులి గోరుని మెడలో వేసుకుంటారు స్టైల్గా. వాటి కోసం కూడా టైగర్స్ని హంట్ చేయడం వల్ల కూడా
ఈ టైగర్ పాపులేషన్ అనేది చాలా తగ్గింది. సో వీటన్నిటిని అపోజ్ చేస్తూ ఇనిషియల్గా 6 నేషనల్ పార్క్స్లో ప్రాజెక్ట్ టైగర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 6 నేషనల్ పార్క్స్ మళ్ళీ మనం చెప్పి ల్యాగ్ చేసేది ఎందుకు, ఒక్కసారి రివైజ్ చేసి బ్యాక్వర్డ్ వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం క్విక్లీ నెక్స్ట్ ఆర్టికల్లోకి ఎంటర్ అయినామంటే ఈ పేజ్లో మనకేమి ఇచ్చారంటే టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనమాట. టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఏంటంటే, ఒక్క సెకండ్, ఓకే, టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్దాం అనుకుంటున్నామంటే 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది కదా, అది 1980లో నెక్స్ట్ 1986లో ఒకసారి ఇంప్లిమెంట్ అయింది, అమెండ్ అయిందనమాట. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఎందుకు అమెండ్ అయిందంటే ఓన్లీ అనిమల్స్కే ప్రొటెక్షన్ ఇవ్వడం కాదు అని ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. సో ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లై స్పీషెస్, డిఫరెంట్ స్పీషెస్, బటర్ఫ్లై స్పీషెస్, మోత్స్, బీటల్స్, అంటే ఇవన్నీ ఇన్సెక్ట్స్ జాతికి సంబంధించింది, వీటిని కూడా ప్రొటెక్షన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం 1991లో ప్లాంట్స్ని కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కిందకు మనము యాడ్ చేయాలనేసి 1991లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980 అండ్ 1986 అండ్ 1991 చెప్తుంది. దిస్ ఈజ్ ద మ్యాటర్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద టాపిక్. ఇప్పుడు మనము ఈ టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ని మనం ఒకసారి మూవ్ ఫార్వర్డ్ అయ్యామంటే ఏం లేదు, ఫారెస్ట్ని ఇందాక చెప్పినట్టే ఫారెస్ట్ని మనము ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా హ్యూమన్ యాక్టివిటీస్ని ఫారెస్ట్ మొత్తానికి ఆపేసినా మన హ్యూమన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అలానే కంప్లీట్గా ఫారెస్ట్ మొత్తాన్ని హ్యూమన్ యాక్టివిటీస్కి యాక్సెస్ ఇచ్చేసినా ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఫారెస్ట్లో కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ రీజన్స్ ఉంటాయన్నమాట విచ్ ఈస్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. ఆ వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ లైక్ వేస్ట్ ల్యాండ్స్ ఉన్నవి, నెక్స్ట్ బయోడైవర్సిటీ తక్కువ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కావచ్చు, కొన్ని ఫారెస్ట్ వుడ్కి కావచ్చు, అలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫారెస్ట్ని డివైడ్ చేసుకుంటాం అనమాట. ఫారెస్ట్ని డివైడ్ చేసుకుంటాం. వీటిలో 3 టైప్స్ అంటే 3 స్టేజెస్లో మనం డివైడ్ చేస్తాం. ఒకటి రిజర్వ్డ్ ఫారెస్ట్, ఇంకోటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, ఇంకోటి అన్క్లాస్డ్ ఫారెస్ట్ అనమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఒక్కొక్క 1 మార్క్ ఇవ్వచ్చు, లేదా 4 మార్క్స్కి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఎలా మనం ఫర్ ద సేక్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అని కూడా అడిగేయచ్చు. సో రిజర్వ్డ్ ఫారెస్ట్ తీసుకుంటే ప్రతి ఫారెస్ట్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది టోటల్ ఫారెస్ట్ ల్యాండ్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేస్తారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇదేంటంటే మోస్ట్ వాల్యుబుల్. ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్గా బ్యాన్లో ఉంటుంది. ఇది కంప్లీట్లీ రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ యాక్టివిటీస్ తప్ప ప్రైవేట్ యాక్టివిటీస్ ఏమీ ఉండకూడదు, ప్రైవేట్ పీపుల్ ఎవరు వెళ్ళి ఏమీ చేయకూడదు. అనిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం, ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడమే రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఉన్న మోటో. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్కి వచ్చామంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఆల్మోస్ట్ టోటల్ ఫారెస్ట్ ఏరియాలో 1/3 ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద ఉంటుంది. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఏం చేస్తామంటే అనిమల్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ హ్యూమన్ యాక్టివిటీస్ని జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ పర్పస్ కోసం ఏమన్నా ట్రైబల్స్ని అలో చేయొచ్చు అంతే. బట్ అన్క్లాస్డ్ ఫారెస్ట్ ఏంటంటే అన్క్లాస్డ్ ఫారెస్ట్లో హ్యూమన్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ లాగింగ్ కావచ్చు, ట్రైబల్స్ యాక్టివిటీస్ కావచ్చు, ఫర్ ద ప్రొటెక్షన్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ ప్రొటెక్షన్, ఇలాంటి వాటన్నిటిని కూడా అలో చేస్తారు. నెక్స్ట్ ఈ వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఫారెస్ట్ అవుట్స్కట్స్, వాటిని అన్క్లాస్డ్ కింద పెట్టేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఎలా ఇంప్లిమెంట్ అయిందంటే మధ్యప్రదేశ్లో మోర్ దెన్ 75% ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ అనేది రిజర్వ్డ్ ఫారెస్ట్గా పెట్టేసినారు. అంటే అక్కడ కంప్లీట్లీ బ్యాన్, హ్యూమన్ యాక్టివిటీస్ బ్యాన్. నెక్స్ట్ ఇదే ఎలా వేరే కంట్రీస్ మనకు వేరే స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీళ్ళంతా కూడా సేమ్ ఇలా ఫాలో అయ్యారు. సో ఇది ఇక్కడున్న న్యూస్ అనమాట. నెక్స్ట్ మనం టర్న్ చేసామంటే గరియల్స్ ఆన్ ద బ్రింక్ అని ఉంది. గరియల్స్ అంటే ఏం లేదు, గరియల్స్ అంటే ఫ్రెష్ వాటర్ క్రొకడైల్స్ అని చెప్పాను. వాటర్ పొల్యూషన్ వల్ల ఎలాగా వాటి పాపులేషన్ తగ్గిపోతుందని ఒక న్యూస్ ఆర్టికల్, అది ఎప్పుడో 1990s 2000sలో వచ్చింది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడ కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ అంటే కమ్యూనిటీ అంటే చెప్పాను డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సేమ్ కల్చర్, గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సేమ్ కల్చర్ ఈజ్ కాల్డ్ ఏ కమ్యూనిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక కల్చర్, ఒక సేమ్ కల్చర్ని షేర్ చేసుకుంటూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళని ఒక కమ్యూనిటీగా డిక్లేర్ చేస్తాము. వీళ్ళేంటంటే ఫారెస్ట్తో
చాలా క్లోజ్ బాండింగ్ రిలేషన్ ఉంటుంది. మన ఇండియాలో మీరు గమనించినట్టయితే మనం ఫారెస్ట్ని కానీ ట్రీస్ని కావచ్చు, కొన్ని అనిమల్స్ని కావచ్చు సేక్రెడ్గా ఫీల్ అవుతూ ఉంటాం, స్పిరిచువల్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రొటెక్షన్ చేసేదానికంటే ముందే కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు ఫారెస్ట్ డిగ్రేడేషన్ అవ్వకుండా. దాని కొన్ని ఎగ్జాంపుల్స్ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. వాటి గురించి కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్, ఇక్కడ ఏం జరిగిందంటే విలేజర్సే మైనింగ్ని ఆపోజిట్ చేశారంట. అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కన్నా ముందే విలేజర్సే అపోజ్ చేసి ఆ మైనింగ్ని ఆపేశారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లోనే అల్వార్ డిస్టిక్ అనేది కూడా ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది, భైరోదేవ్ దకావ్ సంచోరి అని ఒక 12 hectares ఆఫ్ ల్యాండ్ని రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో ఒక 12 hectares ఆఫ్ ల్యాండ్ని భైరోదేవ్ దకావ్ శాంక్చురీ అని దానికి ఒక పేరు పెట్టి కంప్లీట్గా విలేజర్సే దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ పెట్టేసుకున్నారనమాట. సో ఇలా జరగడం వల్ల, హంటింగ్ని బ్యాన్ చేసేయడం వల్ల అక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ అవుతుందని వాళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ ఇదే పేజ్లో మనకు చిప్కో మూవ్మెంట్ గురించి ఇచ్చాడు. చిప్కో మూవ్మెంట్ అనేది మీకు తెలుసు ఇండియాస్ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ అనమాట. ఇది ఉత్తరాఖండ్లో జరిగింది. చిప్కో అంటే నథింగ్ బట్ టు హగ్ చేసుకోవడాన్ని చిప్కో అంటారు. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని ప్రైవేట్ ఎంటిటీస్కి కమర్షియల్ లాగింగ్ అనేది ఫారెస్ట్లో చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసింది. ఇలా జరగడం వల్ల అక్కడ ఫారెస్ట్ డిగ్రేడేషన్ కావచ్చు, నెక్స్ట్ ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉండడంతో అక్కడ లోకల్ పీపుల్ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ చేయాలి, లేదంటే మన ఎథ్నిసిటీ దెబ్బతింటుందనే అభిప్రాయంతో వాళ్ళు ఒక ఫారెస్ట్ సత్యాగ్రహాన్ని తీసుకొచ్చారు. ఫారెస్ట్ సత్యాగ్రహం ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ట్రీస్ని హగ్ చేసుకుందాం, వాళ్ళు ఎలా కట్ చేస్తారో చూద్దాం అనే ఉద్దేశంతో చేశారు. దీన్ని లీడ్ చేసింది మనందరికీ తెలుసు సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ ఈ ప్రొటెక్షన్ ఇక్కడ మొత్తం మేజర్ మోటో ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, ఎంపవర్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. ఈ 3 points చాలా ఇంపార్టెంట్. 2 marks అడగచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఫర్ ద చిప్కో మూవ్మెంట్? ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయడము. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అయితే ఏం జరుగుతుందని అవేర్నెస్ తీసుకురావాలి. ఎంపవర్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్కి ఆ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఫీలింగ్ని తీసుకురావాలి అనేది. నెక్స్ట్ ఇలానే చాలా మూమెంట్స్ వచ్చాయి. బీజ్ బచావో ఆందోళన ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్, సింథటిక్ కెమికల్స్ని వాడి మనం ల్యాండ్ ఫెర్టిలిటీని, సాయిల్ ఫెర్టిలిటీని తీసేస్తున్నాం కాబట్టి దాన్ని అపోజ్ చేస్తూ ఎలాగ మనం ఇంటెన్సిఫైడ్ క్రాప్ ప్రొడక్షన్ చేయాలి విత్ యూజింగ్ నేచురల్ ఫెర్టిలైజర్స్ బై అవాయిడింగ్ సింథటిక్ కెమికల్స్ అనే ఉద్దేశంతో ఈ బీజ్ బచావో ఆందోళన అనేది ఎక్కడ జరిగిందంటే తెహ్రీ, నవ్దాన్య అనే ప్రాంతాల్లో జరిగిందనమాట. నెక్స్ట్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఏంటంటే ఫర్ ద ప్రొటెక్షన్, ఫర్ ద రీస్టోరేషన్, ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్. అంటే ఆల్రెడీ డిగ్రేడ్ అయిపోయిన ఫారెస్ట్ని మళ్ళీ మనం ఎలా రీస్టోర్ చేసుకోవాలి, రీస్టోర్ చేసుకున్నాక దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, మేనేజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ బాడీ అనేది చేస్తుంది. సో ఇలాగ మనం గమనించినట్లయితే గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ కంటే ముందు ఇలా పీపుల్ అవేర్నెస్తో చేయడం కొన్ని మూమెంట్స్ కావచ్చు, నెక్స్ట్ మనం రాజస్థాన్లో చూసిన ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పీపుల్ యొక్క రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లెసన్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయింది. బట్ ఈ లెసన్ కంప్లీషన్ చేసేటప్పుడు మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, ఒక క్లియర్ కన్క్లూజన్ ఏంటంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మొత్తంని మనం ప్రొటెక్ట్ చేయాలంటే దిస్ ఈజ్ నాట్ ఏ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పీపుల్, లోకల్ కమ్యూనిటీస్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేది, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఇదే ఈ లెసన్ యొక్క కన్క్లూజన్. సో ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనే లెసన్ మీకు బాగా అర్థమైనట్టయితే కమెంట్ చేయండి. ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.